ప్రార్థన చేశారా అన్నయ్య? ఓకే. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు మనము అభ్యసనలోని చివరి ఘట్టానికి వచ్చాం. మనం అభ్యసనలో వరుసగా మనము ఒక కొత్తగా జన్మించిన శిశువు క్రమంగా ఎలా అభివృద్ధి చెంది ఎలాంటి అభ్యసనాన్ని కొనసాగిస్తారు అన్న విషయాన్ని మనము వరుసగా చూస్తున్నాం. అందులో భాగంగానే మనము చివరిది ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, సమస్య పరిష్కార పద్ధతి. సమస్య పరిష్కార పద్ధతి పరిష్కార అభ్యసనం. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ గురించి పోయిన వారం మనము చెప్పుకున్నాము. అందులో భాగంగా ఒక కేస్ స్టడీని తీసుకున్నాం. మనం చాలా క్లిష్టమైన సమస్య అది, ఒక జాతి సమస్య అది. ఒక జాతి దేవుని మాట విననందువలన ఏర్పడిన చాలా ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో దేవుడు వాళ్ళని చక్కగా వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి కోసం దేవుడు ఇష్టపడ్డాడు. మొదటి విడతలో జెరుబ్బాబెలు నాయకత్వంలో మొదటి విడత యెరూషలేముకి వచ్చేసారు. ఎజ్రా నాయకత్వంలో రెండవ విడత యెరూషలేముకి వచ్చేసారు. దేవుని మందిరం కట్టబడినప్పటికీ కూడా మందిరం చుట్టూ ప్రాకారాలు లేవు. అవన్నీ కూడా గుమ్మాలు కాల్చబడ్డాయి. ప్రాకారాలు కూలిపోయినాయి, గుమ్మాలు కాల్చబడ్డాయి. ప్రాకారాలు రక్షణకు గుర్తు, గుమ్మాలు ఖ్యాతికి గుర్తు. సో రక్షణ లేదు, వాళ్ళకి ఖ్యాతి కూడా లేదు. అలాంటి పరిణామ పరిస్థితుల్లో దేవుడు నెహెమ్యాని ఏర్పాటు చేసుకున్నాడు. నెహెమ్యా అనే మాటకు ఓదార్చువాడు. ఓకే, ఓదార్చేవాళ్ళు కావాలి ఇప్పుడు మనకి. ఏ రీతిగా మరి నెహెమ్యా వాళ్ళని బలపరిచాడు అన్న విషయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎన్ని అధ్యాయాలకు వచ్చామండి మనం? చూడండి ఒకసారి. అక్కడ మనము నెహెమ్యా గ్రంథాన్ని వరుసగా చూడండి ఒకసారి. రైట్, 3 అధ్యాయాలు వచ్చింది. 3 అధ్యాయాలని మనం ధ్యానం చేశాము. మరి 3 అధ్యాయాలలో అద్భుతమైన ఏర్పాటుని రైట్ 3 అధ్యాయాలలో మనము మొట్టమొదటి అధ్యాయం ప్రార్థించిన నెహెమ్యా. రెండవది పురికొల్పిన లేక ప్రోత్సహించిన నెహెమ్యా. ఇది మనం ధ్యానం చేసామండి. 2 అధ్యాయాలు చూసి 3 అధ్యాయం కూడా వచ్చామా? 3 అధ్యాయం పనిని పంచిన కనుక దేవుని యొక్క దాసులు నిజంగా అంటే దేవుని కొరకు జీవించేవాళ్ళు, వ్యక్తిగతంగా సమాజం కోసం జీవించాలని అనుకున్న వాళ్ళు, దేవుని చేత పిలుపు ఏర్పాటు కలిగి ఉన్న వాళ్ళు ఎలాంటి కార్యాలను నిర్వర్తిస్తారు అన్న విషయాలు మనకు అక్కడ కనబడతాయి. రైట్, మరొకసారి పనిని పంచిన నెహెమ్యా. ఒకసారి నెహెమ్యా గ్రంథానికి రండి. నెహెమ్యా గ్రంథానికి 4వ అధ్యాయానికి వద్దాం. 4వ అధ్యాయం చూడండి ఒకసారి. అంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రాబ్లం ఒక జాతికి సంబంధించింది. యోధా జాతి అంతా కూడా మరి దేవుని యొక్క
మాట వినకుండా వాళ్ళు నెబుకద్నెజరు పాలనలోకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు వారు నెబుకద్నెజరు యొక్క చెరలో ఉన్నారు. 70 సంవత్సరాలు నిండక ముందే దేవుడు వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి కోసం ఏర్పాటు చేశాడు. అందుకోసం కోరేష్ అనబడిన పారసిక రాజును కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వెరీ గుడ్. రైట్. 4వ అధ్యాయం చూడండి. మొట్టమొదటి వచనం నుండి చూద్దాం. మనం మొదటి వచనం చూడండి. 4వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం. విని సంబలట్ చూసారా, ప్రారంభమైంది అప్పుడే. గోడ కడుతున్నారు. అసలు ముందే వీళ్ళు వస్తున్నారని తెలిసే ఏడ్చారని ఉంది. వస్తున్నారని తెలిసే ఏడ్చారని ఉందండి. నెహెమ్యా గ్రంథం మనం మొట్టమొదటి అధ్యాయం 2వ అధ్యాయంలో చూడండి. అక్కడ 10వ వచనం. హోరోనీడైన సంబలెటు, అమ్మోనీడైన టోబియా అను దాసుడు ఇజ్రాయేలుకు క్షేమము కలుగజేయటానికి ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడరు. క్షేమం కలగజేయటానికి వచ్చినప్పుడు దుఃఖపడటం ఏంటండి అంటే అర్థం ఏంటో మీకు ఆలోచించాలి. దేవుని పిల్లలు క్షేమం కోసం వస్తే ఈడిక్కడ ఉండకూడదో, ఈడిక్కడ చేయకూడదో, ఈడిక్కడ నిలవకూడదో అని ఏడ్చేవాళ్ళు శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు చూడండి, మళ్ళీ ప్రాబ్లం. సరే, గోడ కట్టడం మొదలుపెట్టారు. గోడ మీద మనం అంతా ఒక ఉన్నతమైన ఉద్దేశంతో గోడ కడుతున్నాం. మనకున్న అవమానం తొలగించుకోవాలి, మన రక్షణ మళ్ళీ మనని పొందాలి, మన ఖ్యాతిని మళ్ళీ దేవుడు తిరిగి ఇస్తానన్నాడు. అందుకని మాటికి గుర్తు చేసిందేంటి? దేవుని కరుణాహస్తం. రెండవది, రాజుగారు మన ఎడల మరి కలిగి ఉన్న ఉన్నతమైన దయ, అది దేవుని ద్వారానే జరిగింది. ఈ విషయాలు గుర్తు చేస్తూ మనమందరం కలిస్తే గొప్ప కార్యాలు చేస్తాం. ఈ విషయాన్ని మొట్టమొదట జరిగింది. అక్కడ నుండి వస్తే ఇప్పుడు 4వ అధ్యాయంలో వారు కోపించి, చూడండి అక్కడ కోప్పడేవాళ్ళు. ఏంటి సౌండ్ ఎక్కువ పెడుతున్నామండి, తగ్గించమని. ఏంటి దండయాత్రలు ఏంటి, మీ చోటు మీరు చెప్పుకోలేరండి, ఇక్కడికి వచ్చి చెప్పాలండి. కోపించి. నెక్స్ట్ తర్వాత ఏమనుంది? రౌద్రులై. తర్వాత ఏమనుంది? ఎగతాళి. చూసారా, గమనిస్తే ఇవే ఎక్కువ కనబడుతూ ఉంటాయి. అప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? ఎగతాళి చేస్తున్నామని చూసి మనం కూడా ఫీల్ అయిపోయి ఇంకెందుకులే ఎగతాళి చేస్తున్నారు, వాళ్ళు కోపడుతున్నారు, కోపం తీవ్రమై రౌద్రులు అవుతున్నారు వాళ్ళు, కనుక ఎందుకులే అని మనం విరమిస్తాం. కానీ నాయకుడు ఎప్పుడు విరమించడు. దానికి ప్రత్యామ్నాయం ముందు కొనసాగింపే కావాలి. ఏదైనా సరే కార్యక్రమం చేసేటప్పుడు అక్కడి నుండి మొదలుపెట్టాడు మొట్టమొదట. అందుకే ప్రార్థనతో చదవండి. ఆ తర్వాత మంచి విషయం కనపడుతుంది అక్కడ. 6వ వచనం చూడండి. 6వ వచనం అయింది. అది చూసారా, పని చేయడానికి జనులకు మనసు. ఇలా ఉన్నప్పటికీ కూడా పని చేయడానికి జనులకు మనసు కలిగిందంటండి. అది మనం ప్రేరేపించాల్సింది. వాళ్ళని ధైర్యపరచాలంట. పని చేయుటకు జనులకు మనసు. కనుక చాలాసార్లు కరెంట్ లేదండి, కష్టం అండి, కానీ వెళ్ళిపోతాం అనుకోలే. మనం పని చేయడానికే రైట్, మన ప్రయత్నం మనం చేద్దాం. వెరీ గుడ్. పని చేయటానికే జనులకు మనస్సు. తర్వాత చదవండి. అక్కడ సగం గోడ కట్టబడింది. అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళు గోడ కడతా ఉన్నారు. సగం గోడ మొదలైపోయింది. ఇప్పుడు 8వ వచనం చూద్దాం. 8వ మళ్ళీ నెక్స్ట్ చూడండి. రైట్. నెక్స్ట్ దీనికి జనాల్ని మళ్ళీ పనిచేయడానికి కోసం వాళ్ళు ప్రేరేపించాడు. సగం గోడ పూర్తయింది. మళ్ళీ నెగిటివ్ మొదలైంది. అక్కడ చూడండి, అక్కడ 8వ వచనంలో పనిని ఆటంకపరచవలెనని. ఇంకోటి కట్టుకట్టి అంటే అందరూ కట్టుకట్టి కింద వచ్చేసారంట. వచ్చి మమ్మును కలతపరచగా ఇక్కడ కూడా గమనించాలి.
పనిని ఆటంకపరచాలని జనం వచ్చేసారండి. ఏమనిపిస్తుంది మనకే? ఏంటి ప్రాబ్లం, ఏంటి సిచ్యువేషన్, ఏంటి ఏదో మంచి చేస్తుంటే, మేలు చేస్తుంటే ఇలాంటి ప్రాబ్లం ఏర్పడింది ఏంటి మనకి ఇలా ఉండకపోయినా బాగుండేది, మనం చేయకపోయినా బాగుండేది. ఇలాంటి పరిణామాలు మనకు ఏర్పడతాయి. పనిని ఆటంకపరచాలనుకుంటున్నారు, కట్టుగట్టి వచ్చేసారు వాళ్ళంతా, ఒకే మాట మీద ఉన్నారు. కొన్నిసార్లు ఏమవుద్దంటే పోనీలేరా వాళ్ళు చేసుకునేది ఏదో చేసుకోండి, మీరు చేసుకునేది ఏదో చేసుకోండి, మాట్లాడకండి అని సమర్థించేవాడు ఉంటాడు. అలా కూడా లేదు అక్కడ. అందరూ కట్టుకట్టి వచ్చేసారు, శత్రువులందరూ కలతపరచరి. అప్పుడు కూడా నిలబడే ఉన్నాడు. కోపించిన, రౌద్రులైన, ఎగతాళి చేసిన, పనిని ఆటంకపరిచిన, కట్టుగట్టిన, కలతపరిచినా కూడా నాయకుడు ఎప్పుడు ఆందోళన చెందకూడదు, టెంప్ట్ అవ్వకూడదు, శోధింపబడకూడదు. శోధింపబడతా ఉంటాడు, దానికి లొంగకూడదు. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి ఉండాలి. మనం కూడా దాన్ని కొనసాగించడానికి కోసం. ఎందుకంటే కొనసాగించేవాడు యేసుప్రభే కదా. ఈ మాట చాలా అద్భుతమైన మాట. అక్కడ మంచి ధైర్యం ఏంటంటే ఫిలిప్పీ పత్రికలో ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ, ఇదిగో ఒక గొప్ప కార్యాన్ని మన ఇళ్ళ చేయడానికి దేవుడు ఇష్టపడతాడు. ఇష్టపడినప్పుడు చూడండి అక్కడ 3 నుండి 6 వచనాలు, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించను. అబ్బా చూసారా, ఈ సత్క్రియ ఆరంభించిన వాడు కొనసాగించును, అది కొనసాగించును అని రూఢిగా నమ్మాలంట. రూఢిగా నమ్మాలి. ఇది మనకు ఉండవలసిన. దేవుడే కొనసాగిస్తాడు, దేవుడే ఈ కార్యాన్ని కొనసాగిస్తాడు. అంచేత జనులకు మనసు కలిగింది, రూఢిగా నమ్మాలి మనం అందరం. కనుక ఖచ్చితంగా మనము రూఢిగా నమ్మినప్పుడు నమ్మిన కార్యానికి ఆయన మంచి జవాబిస్తాడు. సరే, కొనసాగించవాలని వారు కట్టుకట్టు వచ్చారు. 9వ వచనం చూడండి, అక్కడ అద్భుతమైన మాట కనబడుతుంది మనకు. మేము మా దేవునికి ప్రార్థన చేసి, అబ్బాబ్బా చూసారా, వీటికి జవాబు ఏం దొరికిందండి మళ్ళీ మనకే? ప్రార్థన చేసి. రైట్ ప్రభువా అంటే ఆటంకాలను తొలగించాలంటే ప్రార్థన కావాలి. కట్టుగట్టి వచ్చినా సరే ప్రార్థన కావాలి. కలతపరిచినా సరే అంటే ప్రార్థన వీటన్నిటిని చేస్తుంది. ప్రార్థన, మేము ప్రార్థన చేసి, ఇంకో మాట ఉంటుంది అక్కడ, ప్రార్థన చేసి 9వ వచనం, అది మీ పని మీరు చేయాలి. కావలిలో ఉన్నాం, మేము కాపాడుకుంటున్నామండి. మీ సంఘాన్ని కాపాడుకోవాలి, మీ యొక్క మందిరాలని కాపాడుకోవాలి, మీ యొక్క ప్రజల్ని కాపాడుకోవాలి. ప్రార్థన చేస్తేనే సరిపోదు. ప్రార్థన చేశాడు, మొట్టమొదటి అధ్యాయంలో రాజుగారిని కలిశాడు. ప్రార్థన చేశాడు, ఏం కావాలనేది రాజుగారికి చెప్పాడు. ప్రార్థన చేశాడు, యెరూషలేముకి వచ్చాడు. ప్రార్థన చేశాడు, మనుషుల్ని బలపరిచాడు. ప్రార్థన చేశాడు, అందరితో కార్యం చేస్తున్నాడు. ప్రార్థన అనేది ఒక పవర్ఫుల్ వెపన్, మనల్ని నడిపించడానికి మూలమై ఉన్న ఒక శక్తి ప్రార్థన. కనుక ప్రార్థన కలిగి ఉండటం మాత్రమే కాదు, ఇది కూడా ఉండాలి. పని కూడా ప్రార్థన ప్లస్ పని, అప్పుడు సఫలత. కనుక ఏ కార్యం చేయాలన్నా ముందే ఉండాలి, ప్రార్థనతోనే ప్రారంభించాలి, మనం ప్రార్థనతోనే ముగించాలి, ప్రార్థనతోనే కొనసాగం చేయాలి. అందుచేత మేము కావలిలో ఉంటమే. మళ్ళీ ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం తర్వాత వచ్చిన చూద్దాం. యోధావారు 10వ వచనం చూడండి. చూసారా, ఏమండి మేము ఇటుకలే పైకి ఇవ్వలేకపోతున్నామండి, వెళ్ళలేకపోతున్నామండి, తేలేకపోతున్నామండి, పెట్టలేకపోతున్నామండి, ఉంచలేకపోతున్నామండి, తిరగలేకపోతున్నామండి, రాలేకపోతున్నామండి. చూసారా ఏమైపోయిందంట? బలం తగ్గిపోయిందంట. ఇట్స్ వెరీ బ్యాడ్. బలం తగ్గిపోయింది. తర్వాత బలం తగ్గిపోవటమే కాదు, ఇంకా చూడండి, చెత్త పెరిగిపోయిందండి. ఇంత తీయలేమండి మళ్ళీ ఈ చెత్తనే. చెత్త పెరిగిపోయింది, చెత్త విస్తారమైంది. ప్రాబ్లమ్స్ అండి, ప్రతిదీ ప్రాబ్లమే. ఎంత క్లియర్గా రాశాడంటే నెహెమ్యా గ్రంథంలో. మనకు కూడా ఈ పని ఎక్కువైందండి, చాలా ఎక్కువ కదా, అంత పని మనం చేయలేమండి, పని కొంచెం భారంగా ఉందండి. ఇది అనేది బయట నుండి కాదు, మనోళ్ళే అంటున్నారు. ఇప్పుడు
మనోళ్ళకే పని బరువు కదా. పనిచేసేవాడు కావాలండి, పనిచేసేవాడు కావాలి, ఆదేశించేవాడు కాదు కావాల్సింది. లీడర్ పని చేస్తూ చేయించాలి, పని చేసేవాళ్ళు కావాలి. మనం పని చేస్తుండాలి. అలా పని చేసినప్పుడు ఎదుటోడు పని చేస్తాడు. ఇక్కడ చూడండి, బలం తగ్గిపోయిందంట, చెత్త విస్తారమైందంట, చాలా నిరాశ వచ్చింది. అందుచేత వాళ్ళు డైరెక్ట్ చెప్పేశారు, గోడ కట్టలేము. అది కూడా మళ్ళీ జవాబు. ఇంకా ప్రతిసారి ప్రాబ్లం అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుందండి. ప్రాబ్లం అనేది కామన్. అసలు దానికి ఎప్పుడు అటాక్ చేయడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. అది ఈ యొక్క నెహెమ్యా గ్రంథంలో మనం నేర్చుకున్న అత్యున్నతమైన పాఠం అది. అంచేత ఇక్కడ చూడండి, బలం తగ్గిపోయింది, చెత్త పెరిగిపోయింది, మేము గోడ కట్టలేం అని ఒక నిర్ణయం చేసేసుకున్నారు. ఇప్పుడు ఇక మూలాల్లో నుండి, ఇది బయట వాళ్ళకి కాదు, ఏదో సన్బలెట్టుకో లేకపోతే తోబియాకో గేషముకో కాదు, ఇప్పుడు మనలో మనకే ఈ కార్యం జరిగింది. కనుక మనమే బలహీనమైపోతే కనుక చాలా బాధతో ఉంటాడు కొత్త నిబంధనలో కూడా. మార్కు సువార్త 9వ అధ్యాయం. మనం బలహీనం అవ్వకూడదండి. చూడండి ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయం. 9వ అధ్యాయం చదివితే అక్కడ అంటాడు 50వ వచనం, ఉప్పు మంచిదే, ఉప్పు నిస్సారమైతే దేనివల్ల సారం పొందొద్ది? మనం ఉప్పు లాంటి వాళ్ళం. ఉప్పు నిస్సారం అయిపోతే ఏంటండి ఉపయోగం? నాయకుడే బలహీన పడిపోతే కష్టంలేనా, సేవ చేయలేము మన ఆవిడ అని. ఒక నాయకుడే అంటే, ఒక నడిపించేవాళ్లే మనం ఇక్కడ ఇంకా నడపలేము మనం అని అంటే, ఇక అక్కడ మొత్తం అంతా ఇంకా కుప్పకూలిపోద్ది, మొత్తం వ్యవస్థ అంతా అవస్థలో పడిపోద్ది. అందుకనే నెహెమ్యా అక్కడ ఎవరినైతే నమ్ముకొని వచ్చాడో, ఎవరినైతే ప్రోత్సహించాడో, ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ బలహీనమైపోయి కష్టమన్నా చేయలేము, ఇక చెత్త పెరిగిపోయింది, బరువు భారాలు ఎక్కువైపోయినాయి, అసలు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది, మాకే ప్రాబ్లంగా ఉంది అని అన్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి? మీకోసం కదా చేస్తుంది. నేను ఏదో రాజుగారి దగ్గర నేను నా ఉద్యోగం చేసుకుంటూ నేను ఉండొచ్చు, మీకోసం కదా చేసేది, నేను మీ వాడినని కదా చేసేది, మనం అందరం కలిసి కదా చేసుకోవాల్సింది. ఇది నా పని. మొట్టమొదటి ఏమనుకున్నాం? ఇది మంచి పని, ఇది గొప్ప పని, ఇది దేవుని పని. ఈ 3 మాటలు చూసాం మనం నెహెమ్యాలో. ఇది మంచి పని, రెండవది ఇది గొప్ప పని, మూడవది ఇది దేవుడి పని. ఇది నా పని, ఇది నీ పని, మన పని. అంచేత అది కూడా అప్పుడు సాంగ్ కూడా గుర్తు చేశా, ఇట్స్ మై వర్క్, ఇట్స్ యువర్ వర్క్, ఇట్స్ అవర్ వర్క్, ఇట్స్ గాడ్స్ వర్క్. ఇది నా పని, ఇది నీ పని, ఇది మన పని, ఇది దేవుడి పని. మరి ఇలాంటి ఉన్నతమైన ఆలోచనలు మనం ఉన్నప్పుడు మరి మీరు మానేటువంటి, ఇప్పుడు చూడండి పునాదుల్లోకి చెప్పాడు. ఇప్పుడు మనం చూడాలి ఎంత చక్కని. ఇప్పుడు దానికి నెహెమ్యా ఇచ్చిన అద్భుతమైన జవాబు చూడండి. ఇప్పుడు అక్కడ చదవండి. ఇప్పుడు అక్కడ ఇక్కడ మనం వీళ్ళని బలపరిచిన విధానాన్ని చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథంలో ఎప్పుడైతే వీళ్ళు బలహీనపడ్డారని తెలిసిందో అప్పుడు మా విరోధులను కనుక ఇంకా కొంచెం ప్రాబ్లం ఉంది కదా అక్కడ చెప్పగా, మా విరోధులను వాళ్ళేమంటున్నారు, ఇది జాగ్రత్త వినండి, ఇది యోధావారు అన్న పదం. శత్రువులు ఏమంటున్నారు అదే టైంలో. ఇప్పుడు ఎవరైనా మనం బలహీనంగా ఉన్నారని తెలిస్తే శత్రువులు కూడా ఇంకా యాక్టివేట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు అలా ఉన్నారనుకోండి, ఇంకా బాగా వాడు రెచ్చిపోతాడు కదా. వాళ్ళు ఏమన్నారు చూడండి, అది కూడా రాయండి అక్కడ. మా శత్రువుల యొద్ద నివాసులైన యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలని మాటికి మాతో చెప్పగా, అందు నిమిత్తము గోడ వెనుక ఉన్న దిగువ స్థలంలో పైనున్న స్థలంలో జనులను వారి వారి కుటుంబాల ప్రకారంగా వారి కత్తులతో, వారి ఈటలతో, వారి వెండ్లతోనూ నేను నిలిపితిని. చాలామంది ఇక ఎలాగో పని మానేశారుగా, మా పనికి రండి అంటారు అన్నమాట వాళ్ళతో ఉన్నవాళ్ళు. అంతే కదా, ఇప్పుడు పని మానేసి మందిరం పని చేసుకుంటున్నారండి, లేకపోతే గోడల పనులు చేస్తున్నారు, ప్రాకారాల పని చేస్తున్నారు.
ఎప్పుడైతే మేము ఇక్కడ చేయలేము, ఇక్కడ చేయలేము, బరువు ఎక్కువగా ఉంది అన్న వెంటనే ఏం చేస్తారు శత్రువు? అలాగైతే మా దగ్గరికి వచ్చేసేయండి, మేము మా పని చేయించుకుంటాము. అలాగే జరుగుద్ది చాలాసార్లు. మందిర పనులు చేయకుండా సొంత పనులు, మందిర పనులు చేయకుండా బయట వాళ్ళ పనులు, అది అవసరమని తెలిసి కూడా ఆ పని చేయకుండా ఉంటుంటాం మనం. దానికి కారణం అదే, దానికి మనం ఇచ్చే ప్రాధాన్యతా క్రమం. ఇప్పుడు అన్నాడు అనమాట, ఏంటంటే ఇక శత్రువులు వచ్చేస్తారు, వచ్చేసి ఉన్నదాన్ని మొత్తం పాడు చేస్తారు. కత్తులు నూరాల్సిన టైంలో, కత్తులు సిద్ధం చేసుకోవాల్సిన టైంలో మీరు ఇలా విడిచిపెడితే ఎలాగా? ఇది మూలాలకు సంబంధించిన విషయం ఇది. ఇప్పుడు చక్కగా వాళ్ళకి చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, వారి వారి కుటుంబాల ప్రకారంగా, రైట్, కుటుంబాల ప్రకారంగా, కుటుంబాల ప్రకారంగా, నెక్స్ట్ చదవండి. కుటుంబాల ప్రకారంగా వారి కత్తులతో, ఈటెలతో, విండ్లతో, అది కత్తులు, ఈటెలు, బాణాలు, విండ్లు నిలిపితిని. అప్పుడు చెప్పాడు, ఇదిగో మీరు ఈ సిద్ధం చేసుకోవాలి. మీరు ఎందుకో తెలుసా? ఇప్పుడు చదువుతున్నాడు, తీరి చెప్పాడు చూడు అక్కడ. ఏమని చెప్పాడు? నేను లేచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ మీరు భయపడకండి. ఇవి మనం సిద్ధం చేసుకోవాలి. మీరు భయపడకండి. యుద్ధం చేయవలసిన టైంలో మీరు భయపడి, యుద్ధం చేయాల్సిన టైంలో మీరు చప్పబడి, ఒక ఖ్యాతి తీసుకొచ్చే కార్యాలు చేసేటప్పుడు మీరు ఇలా బలహీనపడితే కుదరదు. కనుక ఇవి సిద్ధం చేసుకోండి. కుటుంబాల పరంగా సిద్ధం చేసుకోవాలి. అది రెండోది, మానసికంగా మీరు భయపడకండి. తర్వాత మనకున్న సపోర్ట్ చెప్తున్నాడు, మహాగణుడు భయంకరుడు యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. సరే, ఎంత అద్భుతమైన సపోర్ట్! ఎలాంటి వాడండి? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. ఎలాంటి దేవుడు? మహాగణుడు భయంకరుడైన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. చాలా అద్భుతమైన మాట. ఎవరినైనా సరే బలహీన పడిపోయే వాళ్ళని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే బలపరచబడతారండి. ఒక ఎగ్జాంపుల్, రైట్, ఇంత క్రితం ఇర్మియా, అంటే వీళ్ళు అక్కడికి 3వ విడత కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇర్మియా ఏడుస్తూ ఒకసారి యెరూషలేంకి వెళ్ళి చూశాడు. అయ్యో యెరూషలేమా, ఎంత భయంకరంగా అయిపోయావు, 20 సంవత్సరాలు నేను చెప్పినా కూడా నువ్వు నా మాట వినలేదు యెరూషలేమా, ఇలాంటి భయంకరమైన పరిస్థితి కారణం నువ్వే అని విలాప వాక్యాలు రాశాడు. ఇప్పుడు విలాప వాక్యాలు ఈ 3వ విడత జరిగిన తర్వాత ఒకసారి యెరూషలేమును చూసి, యెరూషలేము విధవరాలుగా ఉంది, యాజకులేరి, మందిరం ఏది, నియామక కూడికలేవి, కృతజ్ఞతార్పణలేవి, స్వేచ్ఛార్పణలేవి, ఏమీ లేవు. నేను నిరాశపడిపోయాను. ఇంకా యెరూషలేం బాగుపడదావు అనుకున్నాడంట. యెరూషలేం బాగుపడదే నిరాశపడిపోయాడు. చూద్దాం ఒకసారి విలాప వాక్యాలు 3వ అధ్యాయం చూడండి. ఇక్కడ రాస్తాడు 21, లేకపోతే 19, 18 చూద్దామా. 18 విలాప వాక్యాలు 3:18. నాకు బలము ఉడిగెను అని అనుకుంటుని, యెహోవా యందు నాకిక ఆశలు లేవు. దేవుడి మీద ఆశలు లేవండి నాకిక. యెరూషలేం బాగుపడతావు, యెరూషలేం బాగుపడదా. చూసారా, ఇలాంటి టైంలో తిరిగి ఆశలు రావాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇర్మియా అలా నిరాశపడిపోయి కుప్పకూలిపోయినాడు, మళ్ళీ దేవుణ్ణి తెలుసుకున్నాడంట. 21వ వచనం చూడండి. అక్కడ, నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఉంది ఒకటి. అదేంటంటే ముందేమన్నాడు? నాకు ఆశలు లేవన్నాడు. ఆశలు లేవు, ఆశ లేదన్నాడు. ఇర్మియా చెప్పింది ఆశ లేదు అన్నాడు 18వ వచనంలో. కానీ ఆశ పుట్టుచున్నది. ఆశ ఎందుకు పుడుతుంది అనుకుంటున్నారు? 21వ వచనంలో ఆశ ఎందుకు పుట్టిందంటే దేవుణ్ణి తలుచుకున్నాడు. ఎందుకంటే, దేవా నువ్వు చాలా మంచిడు, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదు. ఇప్పుడు చూడండి, అక్కడ దేవుడికి సంబంధించిన ఒక 4 పదాలు వాడాడు. నెంబర్ 1, మొట్టమొదటి 22, ఆయన కృప కలిగినవాడు. ఆయన కృప కలిగినవాడు కనుక నాకు ఆశ పడుతుంది. ఎందుకంటే కృప కలిగిన దేవుడు తన వాత్సల్యతను నాతో ఉంచుతాడు. కృపా వాత్సల్యం, ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. కృపా వాత్సల్యం, ఈ 2 ఎప్పుడు కలిసి ఉంటాయి.
మెర్సీ అండ్ గ్రేస్. మెర్సీ అండ్ గ్రేస్, ఈ రెండు ఏంటనుకుంటున్నారు? ఈ రెండింటికి మధ్య ఉన్న సంబంధం తెలియాలి. కృపా వాత్సల్యం, ఏ ప్రవక్త అయినా కూడా ఇదే పదాలు వాడుతుంటాడు. వాత్సల్యము కృప, వాత్సల్యము కృప, ఈ రెండు పక్క పక్కన పెట్టి రాస్తారు ఎప్పుడు కూడా. వాత్సల్యము పాపాలను క్షమిస్తుంది, కృప పోయిన వైభవాన్ని తిరిగి ఇస్తుంది. అది తప్పిపోయిన కుమారుడు ఎగ్జాంపుల్. తప్పిపోయిన కుమారుడు, తండ్రి పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను, ఇక మీద నీ కుమారుడు అనిపించుకొని నేను యోగ్యుడని కాను, నా కూలివాన్లో నీ కూలివాన్లో ఒకనిగా నన్ను చేసుకున్నాడా. అప్పుడు తండ్రి కొడుకుని ఏం చేశాడు? క్షమించాడు. అది వాత్సల్యత, మెర్సీ. నెక్స్ట్ ఏం చేశాడు? ఇదిగో స్నానం చేయించండిరా, బట్టలు వేయించండిరా, ఉంగరం పెడతాను, భోజనాలు అరేంజ్ చేస్తాను అనని అతనికి పోయిన పూర్వ వైభవాన్ని ఇచ్చాడు. అంచేత వాత్సల్య చేత క్షమింపబడతాం, కృప చేత తిరిగి పూర్వ వైభవాన్ని పొందుతాం. అంటే ఇప్పుడు యెరూషలేమును ఆలోచించండి. మనం గనుక తప్పును ఒప్పుకుంటే ఆయన ముందు మన తప్పును క్షమిస్తాడు, తిరిగి యెరూషలేముని, తిరిగి పూర్వ వైభవాన్ని మళ్ళీ ఇస్తాడు. అప్పుడు నాకు ఆశ పుట్టాను. దేవుడు ఎలాంటోడో చెప్తున్నాడు. దేవుడు మహాకృప కలిగినవాడు, మహాబలం కలిగినవాడు, మన శత్రువుల కంటే బలం కలిగినవాడు. అందుచేత ఇక్కడ భయంకరుడు, ఏ కార్యాలైనా ఆయన చేయగలడు. చేత దేవుణ్ణి గుర్తు చేసుకున్నాడంట. ఒకటి కృప కలిగిన వాడు అన్నాడు. ఇంకో కొంచెం కిందకి రండి, 23వ వచనం. నువ్వు నమ్మదగిన వాడు నాయన, నమ్మదగిన వాడు. కనుక ప్రతి లీడరు కూడా బలపరచబడిన వాళ్ళే. ఎప్పుడంటే దేవుణ్ణి గుర్తు చేసుకున్నప్పుడు. నమ్మదగినోడు నాయన, నువ్వు మాటిచ్చావు, ఖచ్చితంగా అలా చేస్తావు, నేను నమ్ముతున్నాను నాయన, నువ్వు నీ ద్వారా నేను ఖచ్చితంగా ఈ కార్యాన్ని నేను పొందగలను నాన్న అనని నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు కనుక చూడండి, రెండు నమ్మదగినవాడు. అందుకని చెబుతూ ఉంటాడు, నువ్వు నమ్మదగినవాడు నాయన. తర్వాత మాట కూడా చూడండి, అక్కడ 25వ వచనం, 25వ వచనం. యెహోవా దయాళుడు, దయాళుడు. ఇర్మియా చెప్తున్నాడు, దయాళుడు అంటే ఏంటో తెలుసా అండి ఇంగ్లీష్లో? గాడ్ ఈజ్ గుడ్, మంచోడు అని అర్థం. దేవుడు మంచోడు. ఇర్మియాకి తెలుసు దేవుడు ఎంత మంచోడో. ఏంటంటే ఇర్మియాతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇర్మియా వీళ్ళు కనుక పశ్చాత్తాపడితే నేను మళ్ళీ వెనక్కి తీసుకొస్తాను, జనాలు లేరు అన్న చోట జనాలను చూపిస్తాను, జంతువులు లేవు అన్న చోట జంతువులను చూపిస్తాను, అంతేకాదు ప్రతి ఒక్కరూ దేవుడు ఎంత మంచోడురా అనే మాట వాళ్ళ నోట్లోనూ నేను పుట్టిస్తాను అన్నాడు ఇర్మియాతో. చదువుతారన్నమాట. ఇర్మియా 33:11. ఇర్మియా 33:11 చూడండి. ఇర్మియా 33:11 ఏమనుంది అక్కడ? ఇది పాడైపోయింది, అసలు జనాలు లేరు, ఇందులో నివాసులు లేరు, జంతువులు లేవు అని మీతో చెప్పుచున్న ఈ స్థలములోనే, ఈ స్థలములోనే మనుషులైనను నివాసులైనను జంతువులైనను లేక పాడైపోయిన ఈ యోధాపట్నంలోనే, యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరం వినిపిస్తా, ఆనంద స్వరం వినిపిస్తా, పెండ్లి కుమారుని స్వరం వినిపిస్తా, పెండ్లి కుమార్తె స్వరం వినిపిస్తా. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరమును, సైన్యాధిపతి యెహోవా ఆయన్ని స్తుతించడని స్వరాన్ని వినిపిస్తా. అబ్బా చూసారా, ప్రామిస్ చేశాడు, ప్రామిస్ గుర్తు తెచ్చుకున్నాడు. కనుక మీరు దానికి సంబంధించిన కృపావాత్సల్యాలు కలిగినవాడు, ఆయన కృప కలిగినవాడు కదా. ఆయన కృప ఎంత గొప్పది. కొరింథీ 2వ పత్రిక 9:8. యెహోవా నమ్మదగినవాడు. 2 తెస్సలోనికే 3:3. యెహోవా దయాళుడు. ఇర్మియా 33:11. కనుక మనం అక్కడ ఆయన ఎలాంటోడు అనేది మనం గుర్తు చేసుకోవాలి. కనుక ఇంకా కొంచెం కిందకి వెళ్ళండి. ఇంకా ఆయన మంచివాడు. ఆయన మంచివాడు. తర్వాత 26. నరుల ఆశ కలిగి ఆయన రక్షణ, ఆయన రక్షకుడు, ఆయన రక్షకుడు. ఈ మనం చెప్తున్నప్పుడు వాళ్ళకి నమ్మకం పుట్టదా? చెప్పండి, పుట్టదా? చెప్పరేంటండి?
మనల్ని రక్షిస్తాడు. శత్రువులు మన చుట్టూ ఉన్నారు, అయినా కానీ మనల్ని రక్షిస్తాడు. వెరీ గుడ్. ఆ నమ్మకాన్ని వాళ్ళకి కలిగించాలి ప్రజలకి. ఇర్మియా కలిగిస్తున్నాడు, ఇక్కడ నెహెమ్యా కలిగిస్తున్నాడు. దేవుడిని జ్ఞాపకం చేసుకోండి, అప్పుడు నాకు ఆశ పుట్టుచున్నది. ఎవరినైనా సరే, ఎక్కడైనా సరే దేవుని జ్ఞాపకం చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు తమ్ము బలపరచబడ్డారు, సెల్ఫ్ మోటివేట్ చేయబడ్డారు. సెల్ఫ్ మోటివేషన్ ఇక్కడ ప్రజలకు చెప్తున్నాడు. అక్కడ ఇర్మియా అయితే తనకు తానే, ఎస్ దేవుడు అంత గొప్పడు, ఆయన నిజంగానే రక్షకుడు, రక్షించడానికి ఆయన సమర్థుడు కదా. ఆయన మనల్ని రక్షించడానికి ఎప్పుడు విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. హెబ్రీ 7:25. కనుక మనల్ని రక్షించడానికి ఆయన రక్షకుడు. ఈ మాటలు మనం ప్రజలతో చెప్పినప్పుడు ప్రజలు ఇంకా ఏమంటాడు చూడండి. ఇంకా కొంచెం కిందకి రండి. 31వ వచనం. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినా కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు, హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమైన బాధ అయినా కలగచేయడు. సో దేవుని యొక్క గుణగణాలు ఇర్మియా గుర్తు చేసుకొని వెంటనే తను తాను వెరీ గుడ్, నాకు ఆశ పడుతుంది అని మళ్ళీ ప్రజల్ని సిద్ధం చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా నెహెమ్యా ప్రజలను సిద్ధం చేశాడు. మరలా రండి, నెహెమ్యా గ్రంథానికి రండి. నిరాశ పడిపోయినప్పుడు, బలం తగ్గిపోయినప్పుడు, చెత్త పెరిగిపోయినప్పుడు, ఇంకిప్పుడు శత్రువులు వీళ్ళు బలహీనంగా ఉన్నారని తెలుసుకున్నారుగా, వచ్చేస్తున్నారనమాట. ఇప్పుడు యాక్షన్ ప్లాన్, మళ్ళీ యాక్షన్ ప్లాన్ ఏం చేశాడు మనం చూద్దాం. 18వ వచనం చూడండి. యాక్షన్ ప్లాన్ ఏం చేశాడు నెహెమ్యా గ్రంథం. సో మీరు ఇక్కడ గమనిస్తే, ఇక్కడ శత్రువుల దగ్గరకు వచ్చేసారు కనుక ఇంకా మనం ఏ రీతిగా ఉండాలనేది ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ చూడండి. ఈ యోచన మాకు తెలియబడినని, దేవుడు దాన్ని వ్యర్థం చేసినని మా శత్రువుల సమాచారం వినగా. ఏంటిది? ఇంకా మంచి పని ఉందండి. ఇదంతా చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా మారారో చదువుదాం చూడండి ఒకసారి. 14వ వచనం. అంతటి నేను లేచి ప్రధానులతో, అధికారులతో, జనులతో, మీరు భయపడకండి, మహాగణుడు భయంకరుడు యెహోవాను జ్ఞాపకం చేసుకొని, రైట్, మీ సహోదరుల పక్షంగా, మీ కుమార్తెల పక్షంగా, మీ కుమారుల పక్షంగా, మీ భార్యల పక్షంగా, మీ నివాసం మీకుండునట్లు యుద్ధం చేయండి. సరే అదేంటి? ఇది ఎవరి కార్యం? ఇది మనకు సంబంధించింది, ఇది మన మందిరం, ఇది లేక మన ప్రాంగణం, ఇది మన ప్రాంతం, ఇది మనల్ని మనం రక్షించుకోవటానికి ఇది చాలా, అంటే ఇది మన కార్యము అన్న భావాన్ని వాళ్ళకి కలుగజేశాడు. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇది దేవుని గుర్తు చేసుకోండి, మన కోసం పనిచేద్దాం. మన కోసం అంటే ఏంటి? మీ పిల్లల కోసం, మీ కుమార్తెల కోసం, మీ భార్యల కోసం, మీ భర్తల కోసం, మీకోసం. ఎందుకంటే శత్రువు వచ్చినప్పుడు అందరూ నష్టమే కదండి. శత్రు నాశనం చేసేయడం కూడా అందరికీ నష్టమే. ఇది ఒక జాతికే నష్టం. అంచేత మన కోసం మనం పనిచేద్దాం. అంతేనండి. శత్రువు నిరాశపడిపోయారంట. శత్రువుకి ఎప్పుడూ సిగ్గే కలగాలండి, మనం ఎప్పుడు విజయులుగానే నిలబడాలి. దేవుడు అందుకే ఎప్పుడు కూడా మనకు విజయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం అంటాడు. అక్కడ పక్కన వచనం వేసుకోండి. 15:57 కొరింథీ మొదటి పత్రిక 15:57. మనకి ఎప్పుడు విజయమే, ఎప్పుడు విజయమే. విజయం ఫస్ట్. మొదటి కొరింథీ 15:57. యేసుక్రీస్తు ద్వారా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం కలుగునుగా. రైట్, ఎంత అద్భుతంగా అండి. కనుక శత్రువులు ఇలాగా పనిని ఆటంకపరచాలని కట్టుకట్టి, కలతపరిచి, బలం తగ్గిపోయి, చెత్త పెరిగిపోయి, గోడ కట్టలేమని నిరాశపడినప్పుడు మూలాల నుండి దేవుణ్ణి చూపించి, దేవుని గురించిన ఆలోచన పెంచి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి, ఇది మన పని అని వాళ్ళకు గుర్తు చేసి వాళ్ళంతా యాక్టివ్ అయిపోయారు. ఇప్పుడు చూసారా, వెంటనే వారి యోచన మాకు తెలియబడిననియో, దేవుడు దాన్ని వ్యర్థం చేసినని మా శత్రువులు సమాచారం వినగా. ఎప్పుడైతే శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతివాడు తన పనికి గోడ దగ్గరకు వచ్చేసారు. పని చేయడానికి కోసం ప్రజలందరూ మళ్ళీ వచ్చేసారు. నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. 16వ వచనం. అప్పటి నుండి నా పనివారిలో సగం మంది పని చేయొచ్చు వచ్చిరి, సగం మంది ఈటెలు, బల్లెములు, విండ్లు, కవచం ధరించిన వారై వచ్చిరి.
పని చేసేవాళ్ళు సగం మంది, కాపలా కాసేవాళ్ళు సగం మంది. బా, ఎంత అద్భుతమైన. అందుకనే ఈ 2 పనులు చేయాలి. ఒకళ్ళు పని చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు ప్రార్థనలు చేయాలి. ప్రార్థన సపోర్ట్ చాలా చోట్ల ఉంటుంది. ఒక పక్కన పని జరుగుతుంటే పనికి ప్రార్థనా సహాయం. ప్రార్థన అనేది పనికి మూలమై ఉండాలి. మీరు ప్రార్థనా సహాయం చేయండి అని ఉందా బైబిల్లో? ఎక్కడైనా సహాయం అనే పదం ఉందా? ఉందా? ఉంది. ప్రార్థనా సహాయం మీరు చేయుచుండగా మేము తప్పింపబడితిమి. చదువుదాం అన్నమాట. కొరింథీ 2వ పత్రిక. కొరింథీ 2వ పత్రిక. అది ఇక్కడ చేస్తున్న పని. ఎంత అద్భుతమైన సంఘం ప్రార్థనలో ఉండాలండి. విజ్ఞాపన ప్రార్థనలు చేయాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలి. మీరు ప్రార్థనలు చేస్తుంటే అవి మాకు ఎంత సహాయకరంగా ఉందంటే, మేము తప్పించబడితిమి. 10వ వచనం, 1:10. కొరింథీ 2వ పత్రిక 1:10. ఆయనట్టి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించాను, ఇక ముందుకు తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు సహాయం చేయుచుండగా. అంటే ప్రార్థన చేయటం వలన మాకు సహాయం చేస్తున్నారు మీరు. ఇక్కడ డబ్బులే సహాయం అవసరం లేదు, డబ్బులు ఇస్తేనే సహాయం అని అనుకోకండి. మీరు ప్రార్థన చేయుచుండగా మాకు సహాయం చేసిన వాళ్ళు అయ్యారు. అందుచేతనే మేము తప్పింపబడితిమి. కనుక ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించును. ఎందుకని? మీరంతా ప్రార్థన చేస్తున్నారుగా. నాకు యాక్సిడెంట్ అయి తప్పింపబడినప్పుడు అదే చెప్పా. దీనికి 3 కారణాలు ఉన్నాయి నేను అలా తప్పింపబడ్డానికి. 1, దేవుని కృప. 2వది, మేము కలిగి ఉన్న విశ్వాసం. 3వది, పరిశుద్ధుల యొక్క. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. దేవుని కృప అది మొట్టమొదటిది. ఆయన గ్రేస్ వలన మనం సేఫ్ అయ్యాం. 2వది, మీరందరూ మేము కలిగి ఉన్న విశ్వాసం, మాకు దేవునికి మధ్య ఉన్న విశ్వాసం. 3వది, పరిశుద్ధులందరి యొక్క ప్రార్థనలు. అందుచేత మీరంతా సగం. అందుకనే పనిచేస్తున్నారు. పనిచేసిన వాళ్ళందరూ కూడా పైన ఉన్నారు, కింద వాళ్ళందరూ కత్తులన్నీ రెడీ చేస్తున్నారు యుద్ధానికి సంసిద్ధం. నెక్స్ట్ వీళ్ళు ఎక్కుతారు, వాళ్ళు మళ్ళీ వాళ్ళు రెడీ చేస్తుంటారు. రైట్, అలా పనిచేస్తాం మొదలుపెట్టారు. రైట్, మనం కూడా అలా పని చేయాలి. మళ్ళీ రండి నెహెమ్యా గ్రంథానికి. ఇప్పుడు ప్రాసెస్ పెట్టాడు. అక్కడ ఏం పెట్టాడు చూడండి. గోడ కట్టువారు, బరువులు మోయేవారు, బరువులు ఎత్తువారు ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకుని ఉంటారు. ఇది ఇంకా ప్రాసెస్. ముందేం చేశాడు? సగం మంది కడుతున్నారు, సగం మంది పనిచేస్తున్నారు. ఈసారి అలా కాదు. ప్రతి ఒక్కడు ఇటు తాపి ఇటు కత్తి. అంటే అర్థమైందా మీరు? ఒక పక్కన పని చేస్తున్నాడు, ఇంకో పక్కన అది. ఈ 2 కూడా ఏకకాలంలో. అంటే ఎంత సంసిద్ధులుగా ఉన్నారో చూడండి. దీనికి యాకోబు రాసిన, అంటే మీరు అక్కడ ప్రాసెస్ని, ఓకే దీన్ని చెప్పనా ఒకసారి కింద ఇక్కడ ఉందా ఇది? రైట్, ఏకకాలంలో ఆ పదాన్ని మనం అక్కడ నోట్ చేసి అప్పుడు వద్దాం. చూడండి, ఒక చేతితో పని, మరొక చేతితో ఆయుధం. అది డబల్. ఇప్పుడు ఒక చేతితో పని, ఆయుధం. సరే, ఇది మనకు కావాలండి. ఒక చేతితో పని చేయాలి, ఇంకో చేతితో ఆయుధాన్ని. అంటే శత్రువుని జయించేది ఉండాలి, గోడ కట్టాలి. పని అంటే గోడ కట్టాలి, శత్రువుని జయించాలి. శత్రువుని జయించడమే ప్రాధాన్యత కాదు, గోడలు కూడా కట్టాలి. చాలామంది గోడలు కడుతున్నారు కానీ ఒక పక్కన శత్రువు దాన్ని కూల్చుకుంటానే వచ్చేస్తున్నాడు. అందుచేత నిలబట్ల చివరిలో చూస్తే. అందుకని మన కాపాడుకోవటాని కోసం శత్రువుని జయించాలి. అందుకు ప్రధానంగా శత్రువుని జయించడానికి మనకు కావాల్సింది లోకాన్ని జయించడానికి విశ్వాసమే అంటాడు. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే కదా. అది కూడా అక్కడ నోట్ చేసుకోండి. అదేవిధంగా యోహాను సువార్త 16:33లో మీరు లోకాన్ని జయించిన వారు అవుతారు, ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించానుగా అన్నాడు. అక్కడ రెండింటిని మనం పెట్టుకోవాలి. దేవుని మాట చదవండి. అక్కడ యోహాను సువార్త 16:33. యోహాను సువార్త 16:33 ఏమనుంది అక్కడ? ధైర్యంగా ఉండండి.
చదువుతామండి. నాకు ఎందు మీకు సమాధానం కలిగి ఉండటానికి మీకు చెప్తున్నాను. శ్రమ కలుగుద్ది, ధైర్యంగా ఉండండి. అది నేను లోకాన్ని జయించాను కదా, మీరు ధైర్యంగా ఉండండి. కనుక దేవుడు మనకు ఇప్పుడు ధైర్యం చెబుతున్నాడు. నేను ఉన్నానులే, రైట్, లోకంలో మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకని లోకాన్ని జయిస్తారు మీరు. యోహాను మొదటి పత్రిక, ఇది యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, 5:4 చదువు కూడా. ఇప్పుడు అక్కడ మనకు కనబడుతుంది ఏమనుంది అక్కడ. దేవుని మూలముగా పుట్టినవాడు, యోహాను మొదటి పత్రిక 5:4 చూసారా. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిన విజయం విశ్వాసమే. కనుక విశ్వాసాన్ని పెంపొందించుకున్నారు వాళ్ళు ఇక్కడ. మనకు దేవుడు ఉన్నాడు రా, విశ్వాసం, రైట్. మనం అన్ని కత్తులు ఎన్ని ధరించాం, మనం ఈటలు ధరించాం. అక్కడ ఉన్నాయి కదా కత్తులు, ఈటలు, విల్లులు అన్నీ ధరించాం. అంటే ఆయుధాలు ఉన్నాయి మనకు కూడా ఆయుధాలు ఉన్నాయి లేదా. మనకు ఆయుధాలు ఉంటే జయిస్తాం మనం. ఎఫెసీ పత్రిక 6:10-18. ఎఫెసీ 6:11-18. ప్రభువునందు మీరు బలవంతులే, మీరు ఖచ్చితంగా అపవాదిని జయిస్తారు. ప్రభువునందు బలవంతులు ఉండాలంటే ఏం చేయాలి? సర్వాంగ కవచం ధరించుకోవాలి. అక్కడ కూడా రెడీ పెట్టుకున్నారు వాళ్ళు, కత్తులు, ఈటలు, విండ్లు. మరి మనం పోరాడేది సాతానుతో పోరాడుతున్నాం. మనం పోరాడినది శరీరాలతో కాదు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధాలకు, లోకనాథులతో, ఆకాశం దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. మనం ఖచ్చితంగా మనం సర్వాంగ కవచాన్ని ధరిస్తాం. తలకి హెల్మెట్ ఉండాలి, రక్షణ. ఇక్కడ నుండి ఇక్కడ వరకు బ్రెస్ట్ ప్లేట్ ఉండాలి, నీతి అనబడిన మైమరు ఉండాలి. నిలబడటానికి సత్యమనే బెల్ట్ ఉండాలి, చేతుల వాక్యమనే కత్తి ఉండాలి, ఇటేపున విశ్వాసమనే డాలు ఉండాలి, కింద సిద్ధ మనసు అనే జోడు ఉండాలి. ఇదంతా ధరించుకొని అపవాదిని ఎదిరించడానికి, అపవాదిని ఎదిరించాలి. అంచేత ఖచ్చితంగా దేవుణ్ణి మనసులో పెట్టుకోవాలి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. యాకోబు 4:6 చదవండి. 4:6. అపవాదిని ఎదిరించేటప్పుడు ఆ ప్రిన్సిపల్ లేకపోతే ఫెయిల్ అయిపోతామండి. అక్కడ చెప్తూ యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం లేకపోతే 7వ వచనం చదువు. యాకోబు 4:7. అది కూడా నోట్ చేసుకోండి. అది వాడి మీద పారిపోదు. ముందు దేవుడికి లోపడకుండా మీరు వెళ్ళిపోయి సాతానా వెళ్ళిపో, ఎర్ర సనబలెట్టానంటే ఆడు ఏదో ఒక ప్రయోగం చేస్తాడు, దెబ్బకు పడిపోతాం. కనుక దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి. ప్రిన్సిపల్స్ ఇవి. కనుక వీళ్ళు కూడా చక్కగా ప్రార్థనతో ప్రారంభించాడు నెహెమ్యా. వాళ్ళందరినీ బలపరిచాడు నెహెమ్యా. ఇంకా చూడండి, మళ్ళీ రండి నెహెమ్యాకి. ఇక్కడ గోడ దగ్గర సరే కొంతమంది ఏం చేస్తారంటే ఇలా కడుతున్నారు, అలా గుండ్రంగా ఉన్నారు కదండి, గుండ్రంగా ఉన్నారు, కడత మొదలుపెట్టారు. జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది పని, అక్కడ జరుగుతుంది పని, అన్ని చోట్ల జరుగుతోంది పని జరుగుతుంది. కత్తి పట్టుకున్నారు, ఇటే పని తాపి పట్టుకున్నారు, కత్తి పట్టుకున్నారు, ఇటే గమెళ పట్టుకున్నారు, అంత రెడీగా ఉన్నారు, పని జరుగుతోంది. అప్పుడు కొంచెం వర్క్ అలా 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 జరుగుతోంది. అలాంటప్పుడు ఒకేసారి ఒక చోటకు వచ్చారనుకోండి, అప్పుడు ఎలాగా దానికి ప్లాన్ ఇచ్చాడు. అక్కడ చూడండి ఒకసారి నెహెమ్యా గ్రంథం తర్వాత వచనాలు చదువు. తర్వాత వచనం చూసారా, కత్తి నడుగులో ఉంది, గోడ కడుతున్నాడు. తర్వాత నిలిచాను, ఇట్లాంటిని. అది పని చాలా గొప్పది మనం చెప్పుకున్నాం. కనుక గొప్పది కనుక చదవమ్మా. ఒకరికొకరు గోడ మీద ఎడంగా ఉన్నాము కనుక బాకానాదం ఊదండి. అది ఎడంగా ఉన్నాము కనుక బాకానాదం. దిస్ ఇస్ ద కమ్యూనికేషన్ అండి. కమ్యూనికేషన్ ఉండాలి ఒకళ్ళ నుండి ఒకళ్ళకి. అన్నా మొన్న ప్రాబ్లం అయిందన్నా మా చర్చిలో, అపవాది ఇలాంటి ప్రాబ్లం పెట్టాడన్నా అని చెప్పాలి. బాకానాదం ఉండాలన్నమాట. బాకానాదం ఊదితే ఎవరికైనా ఎడంగా ఉన్నాం కనుక. బాకానాదం అంటే కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటి? భావ ప్రసారం. ఒకళ్ళ నుండి ఒకళ్ళకి విషయం వెళ్ళాలి. అందుకనే సహోదరులందరూ కూడా సంఘాల మధ్య ఈ కమ్యూనికేషన్ ఉండాలి. ఒకరికొకళ్ళు వెంటనే ఏం చేయాలి? ఎక్కడైతే ఆ స్వరం వినపడిందో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోవాలి. ఎక్కడ బాకానాదం అక్కడ వినపడుతుంది అన్న వెంటనే వీళ్ళందరూ తమ పనులు ఆపేసి అక్కడికి వెళ్ళిపోవాలి. అంతే, వెళ్ళిపోవటమే.
వెళ్ళిపోయి అక్కడ శత్రువుని తరిమేయటం. అందుచేత మనకేముండాలి, ఈ ఊదేది ఉండాలి. మొన్న భీమవరం వెళ్ళాను, బాకానాదం ఇచ్చారు నాకు, ఇంత అలా ఉంది. అది ఊదేని పెడతాను ఇప్పుడు నేను మన దాంట్లో, అది ఊదేను అనమాట. నేను అది ఊడటానికి, అది ఊదడానికి చాలా టైం పట్టింది నాకు. అంటే ఎలా ఊదాలో తెలియట్లే, పెద్ద శబ్దం అనమాట. అది ఊదితే ఇక్కడ నుండి అక్కడికి వినపడతా ఉంది, అంత పెద్ద శబ్దం. గోడ మీద నుండి మీరు గట్టిగా ఊదండి అంతే. 4 రకాలైన బాకానాదాలు ఉంటాయి. తర్వాత చూద్దాం. ఒకటి మాత్రం ఇది శత్రువులకు తెలియజేసే, అంటే శత్రువు వచ్చాడని తెలియజేసే బాకానాదం అది. సో విజయ బాకానాదాలు ఇంకా చాలా రకరకాలైన బాకానాదాలు, పండగ అప్పుడు ఊదే బాకానాదాలు, ఇవన్నీ వేరుగా ఉన్నాయి. కానీ ఇది మాత్రం కమ్యూనికేట్ చేసుకోవాలి మనం అందరం ఒకరినొకరు కనుక ఇది మర్చిపోకూడదు. ఒకరినొకరు ఎడమగా ఉన్నాము కనుక దగ్గరకు రండి. తర్వాత చదవండి, అక్కడ మంచి పదం ఉంటుంది, బాకానాదం వినాలి, దగ్గరకు రండి. అబ్బా, ఇదండి, దగ్గరకు రావాలి. ఎప్పుడైతే శబ్దం వినబడిందో, ఎప్పుడైతే అనారోగ్యం, ఎప్పుడైతే బలహీనత, ఎప్పుడైతే శత్రు శోధన ఎప్పుడైతే ఉందని తెలిసిందో, బాకానాదం వినబడిన వెంటనే దగ్గరకు రండి. వస్తే ఏం జరుగుతుంది చెప్పాడు చూడండి, మన దేవుడు మన పక్షంగా యుద్ధం. అది దేవుడు మన పక్షం యుద్ధం చేస్తాడు. అంచేత మీరేం భయపడి, ఇది ఇప్పుడు కాదండి, ఇజ్రాయేలీలు వస్తున్నప్పుడు దేవుడు దారిలోనే చెప్పాడు వాళ్ళకి, ఇగో శత్రువులు వస్తారు, మీరేం భయపడకండి. ఒకవేళ శత్రువులు వచ్చేస్తున్నారు, రథాలు వేసుకుని వచ్చేస్తున్నారు, జనాలు ఎక్కువ మంది ఉన్నారు అని ఒకవేళ ఫీల్ కలిగితే, వెంటనే యాజకుడు ప్రజల దగ్గరికి వెళ్ళి, వారి ముఖములు చూడకండి, వారిని చూడకండి, వారి సంఖ్య చూడకండి, మీ పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు గబగబా చదివేయండి. అదనమాట, అది మనం చెప్పాల్సింది. దేవుడు ఉన్నాడు మనకే అని. మనుషులను చూడక, వాళ్ళు ఎత్తు చూడకు, వాళ్ళ గుర్రాలు చూడకు, చదవాలి త్వరగా. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం. అది శత్రులతో యుద్ధం పోయి ఇగో గుర్రాలు రథాలు చూసినప్పుడు వాడికి భయపడకండి. మీకు మీ దేవుడైన యెహోవా మీకు తోడుగా ఉంటాడు. అదిగో యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలా చెప్పాలంట, ఏమని, దానికి యుద్ధం చేయడానికి సంసిద్ధులయ్యారు కనుక జంకనివ్వకండి, భయపడకండి, వణక్కండి, ముఖాలు చూసి బెదరకండి, యుద్ధం చేసేవాడు మీ దేవుడైనా అదండి, ఆ ధైర్యం కలిగించాలి. సో ఎంత అద్భుతం ఉంది 4వ అధ్యాయం. అసలు ఒక అధ్యాయంలోనే ఎన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయో మీరు ఆలోచించాలి. ఒక సంఘాన్ని నడిపించడానికి కానీ, ఒక వ్యక్తిగతమైన సేవ చేసే వాళ్ళకి కానీ ఈ నియమాలు ఖచ్చితం. అంటే సంఘంలో ఒకవేళ మీకు కోపించి ఎవరైనా శత్రువులు రౌద్రులే ఎగతాళి చేసేవాళ్ళు ఉంటే, వెంటనే ప్రజలకు పనిచేయటానికి మనసు పుట్టేలాగా మీరు వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి, గోడలు కట్టాలి. కొనసాగిస్తాడు అనే రూఢిగా మనం నమ్మాలి, దేవుడు ఇలా కొనసాగిస్తాడు అన్న రూఢి అయిన నమ్మకాన్ని వాళ్ళ కలిగించాలి. ఒక పని ఆటంకపరిచి, కట్టుగట్టి, కలతపరిచి ఒకవేళ ఉంటే ప్రార్థన చేసి వాళ్ళకి కావలిగా మనమే ఉండాలి, మన సంఘాలు మనం కాపాడుకోవడానికి కోసం. అంత మాత్రం కాదు, మనోళ్ళే బలం తగ్గిపోయింది, చెత్త విస్తారం అయిపోయింది, గోడ కట్టలేము, ఇవి అయితే కట్టలేం, కానీ బయటికి బాగా కడతాం మనం. బయట వాళ్ళు వచ్చేమో, రండి మా దగ్గరికి రండి, మీరు ఎలాగో పని ఆగిపోయింది కదా మీ పని అని అన్నప్పుడు అద్భుతంగా కుటుంబాల ప్రకారంగా నిలబెట్టాడు. కుటుంబాల ప్రకారంగా ఆయుధాలన్నీ ఇచ్చాడు. అంటే ప్రతి కుటుంబంలో ప్రార్థన, ప్రతి కుటుంబంలో కత్తులు ఉండాలి, ప్రతి కుటుంబంలో ఈట్లు ఉండాలి. పాలసన్ గారు భలే చెప్పారండి, కత్తులు కటార్లు ప్రతి ఇంటికి అని అనుకునేరు. అందుకే మనకు అది చెప్పాను నేను. మళ్ళీ మన పక్షంగా యుద్ధం చేయడానికి ప్రభు అన్నాడు, నిజమే. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రతి ఇంటికి ప్రార్థన ఉండాలి, ప్రతి ఇంటికి విశ్వాసం ఉండాలి, ప్రతి ఇంట్లోనూ ఉండాలి. అంతేకాదు, మీరు భయపడకండి, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి, మీరు బలం పొందుతారు. దేవుడు ఎలా అంటాడు, ఇర్మియా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అంటాడు, ఆ తర్వాత దేవుడు మాట్లాడితే ఏలియా జ్ఞాపకం చేసుకున్నాడు. ఏలియా కూడా అలాగే అనుకున్నాడు ఒకనొక టైంలో, ఇక సేవ చాలిక నన్ను తీసేసుకోవా ఇంత మట్టుకు. కొన్నిసార్లు పర్లేదు బ్రదర్, నేను చేసిన సేవ పర్లేదు, ఇక నేనేం పెద్ద గొప్పనేం కాదు అని తన్ను తానే తగ్గించేసుకొని, ఇక నేను చాలు అని ఫుల్ స్టాప్ పెట్టుకుందాం అనుకున్నాడు, చచ్చిపోదాం అని అనుకున్నాడు. దేవుడు అన్నారు, నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అబ్బాయి, 3 పనులు చేయాలి నువ్వు. అక్కడ ఆ సిరియాకి హజాయేల్ని రాజుగా పెట్టాలి, నీ తర్వాత ఎలీషాని
నువ్వు చేయించాలి. అంతేకాదు ఇజ్రాయెల్కి యెహూని రాజుగా పెట్టాలి, ఈ ఇద్దరినే రాజులుగా పెట్టాలి, ఒకడినే నీ శిష్యుడిగా తయారు చేయాలి, నీ తర్వాత ఇన్ని పనులను చూసి చచ్చిపోతానంటే కుదురుద్దా అని దేవుడు ఆహారం పెట్టి బలపరిచి, ఏలియని బలపరిచి, మనం కూడా మన సంఘ బిడ్డల్ని బలపరిచి ఆహారం పెట్టి 2 సార్లు, ఒకసారి తిని పడుకున్నాడంట, అంటే తిని పడుకునే రకాలు కూడా ఉంటారు అని అక్కడ. అయినా సరే మళ్ళీ లేపి మళ్ళీ భోజనం పెట్టి 40 రోజులు నడవాల్సి ఉంది. నువ్వు ఆ బలముతోనే 40 దివారాత్రులు అతడు ప్రయాణం చేసినని ఉంటుంది అక్కడ. సో అలాంటి బలం సమాజానికి ఇచ్చి, మరి భయాన్ని పోగొట్టి మన కోసం మనం పనిచేద్దాం, మన కోసం మనం ఉందాం అనే ఒక ఉన్నతమైన ఆశయాన్ని ప్రజల్లో చొప్పించి కట్టి, అలా మనం ప్రభు కోసం నిలవాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. ప్రార్థన చేద్దాం. మధ్యలో ఉన్న చందు ప్రార్థన చేస్తాడు, దీవెన తీసుకుందాం. యేసయ్య ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. యేసయ్య మమ్మల్ని ప్రభా మీరు దీవించి ఆశిస్తున్నందుకు వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. ఈరోజు ప్రభా ఆత్మీయ సమ్మేళనంలో మేము అందరం ప్రభా యేసయ్య నెహెమ్యా గ్రంథంలో ప్రభా 4వ అధ్యాయం ప్రభా నేర్చుకోవటానికి మీ కృప చూపించినందుకు వందనాలు ప్రభా. మేము కూడా ప్రభా యేసయ్య ప్రార్థన చేసేవారుగా ప్రభా యేసయ్య మేము భయపడకుండా ప్రభా యేసయ్య మీ మీద ఆధారపడి ప్రార్థన చేసేవారుగా మీ కృప చూపించండి ప్రభా యేసయ్య. మీరు ఈరోజు ప్రభా మాకు చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా యేసయ్య. ఇక్కడ వచ్చిన వారందరికీ ప్రభా అది అర్థమయ్యేలాగా ప్రభా మీ కృప చూపించిన ప్రభా, మా నిజ జీవితంలో ప్రభా దాన్ని మేము ప్రభా ఉపయోగించి ప్రభా ఈ సమాజంలో ఎలా బ్రతకాలో మీరు తెలియచేయండి ప్రభా. మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు ప్రభా. యేసయ్య ప్రతి విషయంలో మీ కృప చూపించి నడిపించమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేంద్ర అన్యోన్య సహవాసం చేరిన మనకు, లోకములు ఆయన కోసం ఎదురు చూస్తున్న ఆయన జనాంగానికి అంతటికీ మనకును, విశేషంగా ఈ దినం రాని బిడ్డలకును సదాకాలము తోడేయండి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. రైట్.